హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఈ మధ్యకాలంలో సినీ రంగానికి సంబంధించి మాదక ద్రవ్యాలు బీభత్సంగా వాడుతున్న సంగతి బయట చాలామంది చర్చనీయాంశంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మెయిన్గా దీనికి కారణం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలు కొన్ని పార్టీలకు అటెండ్ అవుతూ అక్కడ ఈ మాదక ద్రవ్యాల్ని యూజ్ చేయడమే దీనికి కారణం. గతంలో కూడా హేమ గారు, ఆ తర్వాత కొంతమంది లైక్ సెలబ్రిటీ వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాడకాలు జరుపుతూనే పట్టుబడడం జరిగింది. అయితే ఎస్టర్డే మాదాపూర్లో మాదాపూర్ ఆర్ నియర్ గచ్చిబౌలి అక్కడ ఒక పబ్లో జరిగినటువంటి పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నా అయితే మాదక ద్రవ్యాలు వాడుతుండగా పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే విశేషాన్ని దాస విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. అసలు ఏం జరిగి ఉంటుంది? అసలు ఈ మధ్యకాలంలో సినీ రంగానికి ఎక్కువ అందరూ కనపడుతున్నారు మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తూ. మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు నిన్న తీసుకొచ్చారు ఈ కేసుని. అదే గచ్చిబౌలి దగ్గర డిఎల్ఎఫ్ లైన్లో ఒక ఓయో రూమ్. ఓయో అంటే ఓయోకి ఎక్కువ, హోటల్కి తక్కువలే. ఆన్లైన్ బుకింగ్ రూమ్లే. ఈ మధ్య ఏ హోటల్ దొరికినా ఓయోలు అంటున్నారు పాపం. ఇది అలాంటిదే ఒక హోటల్. దాంట్లో ఇద్దరు అబ్బాయిలు డ్రగ్స్ తీసుకుంటా పోలీసులకి దొరికారు. ఇది సింపుల్గా చెప్పాలంటే అబ్బాయిలు డ్రగ్స్, మందులు అన్నీ ఉన్నాయి. అంటే ఒక మినీ సైజ్ రేవ్ పార్టీ అనుకోవచ్చు ఇది. మినీ సైజ్ రేవ్ పార్టీ, ఇది మినియేచర్ రేవ్ పార్టీ. ఇలా జరిగింది. ఇది ఎవరు అంటే యాక్చువల్గా వైజాగ్ మద్దిపాలెనికి చెందినటువంటి గుల్లిపల్లి గంగాధర్. ఈయన ఆనందం తట్టుకోలేక బెంగళూరు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు. మన రామరాజు బనీలు, రామరాజు టీషర్ట్ లాగా వాళ్ళది కాదులే కానీ రామరాజు పేరుతో ఒక హాస్టల్, ప్రైవేట్ హాస్టల్, పీజీ దాంట్లో ఉంటున్నాడు. బెంగళూరు వచ్చి ఏదో ఒకటి చేయాలి కదా. ఇతను ఏం చేశాడు అంటే మన ఆన్లైన్ ట్రేడింగ్, ఈ స్టాక్ మార్కెట్ ఇవన్నీ చేసేవాడు కూర్చొని అదే పని కాబట్టి సరదాగా మందు తాగుతా, సరదాగా ఇంకేదో తీసుకుంటా మెల్లిమెల్లిగా డ్రగ్స్కి కూడా అలవాటు పడ్డాడు. అతని స్టోరీ ఇది. అతనికి ఒక మంచి ఫ్రెండ్ భువనేశ్వర్లో పాటియా అక్కడ చెందిన కన్హా మహంతి. ఇతను ఎవరు అంటే మన డీలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు. అండ్ ఎప్పుడో 2 years బ్యాకే వచ్చాడు సిటీకి. డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ఎదిగి అలా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఒరిగాల షాకి, ఈవిడ లేడీ, గుడివాడ దగ్గర మనకి ధనియాలపేట అని ఒక చిన్న ప్రాంతం, అక్కడ నుంచి వచ్చింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా అక్కడ ఉంది యాక్చువల్గా. నెక్స్ట్ ఈ చందానగర్ దగ్గర పాపిరెడ్డి కాలనీ ఉందా, అక్కడ నుంచి ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయి, తను ఇంటీరియర్ డిజైనర్. ఈవిడ. ఈ నలుగురికి ఎందుకు ఆ రూమ్లో పని అంటే, వీళ్ళు ఇంతకుముందు ఎక్కడ కలిశారు? ఓ పబ్లో కలిశారు వీళ్ళంతా. ఇద్దరు అమ్మాయిలు ఓ పబ్లో కలుసుకున్నారు, ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ కాస్త ఏం చేస్తుంది, ప్రియాంక రెడ్డి పార్టీ ఇవ్వాలనుకుందో రోజు, ఇంటీరియర్ డిజైనర్. ఈమె పార్టీ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్దాం అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఒక మంచి హోటల్ తీసుకొని అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. అందరూ వచ్చేసారు. విచిత్రం ఏంటంటే, నువ్వు పొడుచుకునేటివి తీసుకున్నా, ముక్కులో పీల్చుకునేవి తీసుకున్నా దొరికే వాళ్ళు కాదేమో, మేబీ ఆ రూమ్లోనే ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఏం తీసుకున్నారంటే చెర్రస్ తెచ్చుకున్నారు. చెర్రస్ అంటే ఏంటంటే ముద్దలాగా ఉంటుంది, ఏమన్నా గప్పే ఆ మెటీరియల్ చెందింది. ఇదేంటంటే ఆకులు అలమలు తీసి చుడతారు కదా రోల్స్, అలా కాకుండా ఆ జాతికి చెందిందే ముద్ద. రోటి పచ్చడి లాగా ఉంటుంది, ఇంత ముద్ద. అది దాంట్లో మళ్ళీ క్వాలిటీలు అదేదో చూసి చెప్పేస్తారు వాళ్ళు. అదేదో ఘాటుగా రెస్టారెంట్ లో షూచి ఏది అంటారు కదా, గ్రీన్ కలర్ లో ముద్దగా ఉంటుంది, గోలీ టైప్ లో, ఘాటుగా ఉంటది. అయ్యో అది వేరు. మళ్ళా నువ్వు అనేది సుషికి ఇచ్చే చట్నీ. అవును అవును, అది అలపినో, చాలా కారంగా ఉండేటువంటి మిర్చికి చెందినటువంటి అది పచ్చి మాంసంతో, పచ్చి దాంతో చేస్తారు. అది తిన్న తర్వాత అదొక చుక్క వేసుకుంటే ఆ టేస్ట్ వేరు, అసలు సంబంధమే లేదు. అది మంచి రెసిపీ. అది నాకు ఇది ఒరిజినల్ గా ఇది ఈ చెర్రస్ అనేది ఈ డ్రగ్ జాతికి చెందింది. సో అది ఇంత ముద్దే 5,000 10,000 ఏదో ఉంటుంది అని క్వాలిటీకి తగ్గట్టు. ఫ్లేవర్స్ ఉంటాయో ఉండవు నాకు తెలియదు, ఆ క్వాలిటీ ఉంటాయని తెలుసు కదా. అవి తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఉన్న ప్రభావం ఏంటంటే అదే పట్టించింది వీళ్ళని. ఓకే ఓకే. ఆ పొగలు సెగలు బయటికి వెళ్తా ఉంటాయి అన్నమాట. ఈ పీల్చుకునేవి, పొడుచుకునేవి అయితే తెలియదు కదా. అవును. ఈ పొగలు సెగలు అగరబత్తి పొగలలాగా మొత్తం వ్యాపిస్తుంది, కిటికీలో నుంచి అటెళ్ళి.
ఆ దారిలో ఎవరు వెళ్తున్నా కొంచెం ఈ అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ ఎవరో ఏదో చేస్తున్నారా అని. ఈ స్మెల్ బాగా అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది ఈజీగా. అయితే ఇప్పుడు అసలు విషయానికి ఏంటంటే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ మీద అసలు ఒక రేంజ్ సీరియస్ పదం మోపుతుంది బీభత్సంగా. సినిమా హీరోలతో కూడా ఖచ్చితంగా చెప్పిస్తున్నారు. అంటే బాగా సీరియస్ గా తీసుకున్నారు డ్రగ్స్ అనే విషయాన్ని. వీళ్ళు ఇంత సీరియస్ గా ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం వాళ్ళు బెంగళూరులో పెట్టుకున్నారు అప్పుడెప్పుడు పార్టీ. వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. ఇది కూడా మీ మినియేచర్ రేవ్ పార్టీయే, అన్నీ ఉన్నాయి, దాని ఉన్న లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. అదే నలుగురే ఉన్నారు అంతే. ఇక ఆ విషయానికి వస్తే వీళ్ళు వెళ్ళారు. ఆ హోటల్ వాళ్ళు కూడా ఒక రూమ్ ఇచ్చాం, మహా అయితే 3,000, 4,000, 5,000 వస్తాయి. ఇన్ కేసు ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే హోటల్ సీజ్ చేస్తారు. అవును, వాళ్ళంత వంతు కూడా చేశారు. ఏంటి, నీ కొంప అయితే ఇచ్చాం, ఇప్పుడు ఆడోళ్ళు మొగడో మీద పడి డొర్లమని కూడా మేము చెప్పాం. అంటే మీరు డొల్లుతారని తెలిసినా మేము కొంపలు ఇస్తాం, తాగండి ఊగండి ఏదో డొర్లండి, ఇట్లాంటివన్నీ తీసుకోవడానికి అయితే మా రూల్స్ ఒప్పుకో చెప్తాం. వాళ్ళు చెప్పేశారు పోలీసులకి, ఇక్కడ ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుందండి అని. వాళ్ళు చక్కగా అదే రూమ్కి వచ్చి తలుపు కొట్టి తీయంగా మంచి మత్తులో ఇలా ఉన్నారు. అందరికి టెస్ట్ చేస్తే ఈ షాకీకి, ఆ ఇద్దరు అబ్బాయిలకి, ఈ డాన్స్ మాస్టర్ కి పాజిటివ్లు వచ్చాయి. పార్టీ ఇచ్చిన ప్రియాంక సేఫ్, ఆమె దాఖలా, ఆమె పాజిటివ్ రాల, నెగిటివ్ తనకి. అందరినీ తీసుకెళ్ళి తరలించి, అంటే ఇప్పుడు వీళ్ళని ఏం శిక్షించరు. సేమ్ మళ్ళీ మనం పుష్పకి వద్దాం. మొన్న పుష్ప తీసిన యాడ్ చూసావుగా. అవును, అరే వాడు రీల్స్ చేసే బదులు రోల్స్ చేస్తున్నాడు రా, దానికి అలవాటు పడ్డాడు అంటే పోలీసులకు 1908 కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి రిహాబ్ లో చేరుస్తారు. వాడిని కొట్టరు, తిట్టరు. అంటే వాడు బాధితుడు కదా. ఇప్పుడు ఒక మనిషి పోయో, ఇష్టమైన వస్తువు కోల్పోయో, ర్యాంకులు రాకో, ఉద్యోగం పోయో, ఎవడో తిట్టాడనో, ఎవడో దూరం అయ్యారనో, ఇట్లాంటి కొన్ని డిప్రెషన్లు, ప్రేమ ఫెయిల్ అనో, వీటోలే కదా ఒంటరిగా ఉంటా మత్తుకు అలవాటు పడతారు. ఇంకా మత్తు కావాలని వీటికి అలవాటు పడతారు. వీళ్ళని మళ్ళీ మనుషులని చేసి జనం మీద కుదలడం వాళ్ళ డ్యూటీ బేసికలీ. అదే చేస్తారు. కాకపోతే వీళ్ళకి సప్లై చేసిన వాళ్ళు ఎవరో ఉంటారుగా. వాడు ఇట్లాంటి వాళ్ళకి ఎంతమందికి సప్లై చేసి ఉంటాడు. వీళ్ళ దగ్గర ఇంత దొరికింది, ఆ MDMA కూడా ఇంత దొరికింది. అది 4 CR వాల్యూ. అది నిన్న 18 grams ఎంత దొరికిందంట. దాని వాల్యూ 4 CR ఉంటుంది ఈజీగా. 4 CR ఇచ్చేంత పార్టీ అంటే ఏమో మరి ఈ తలకాయలకి ఏముందో వెనకాల నాకు తెలియదు. మరి నిజంగా 4 కోట్ల వాల్యూ అది. ఇంత పొట్లం దొరికింది ఎక్కడి నుంచో. మరి వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. పబ్లోనే కలిసారు వీళ్ళు. ఇప్పుడు పబ్కి వెళ్ళినా ఒక టేబుల్ మీద కూర్చొని లేస్తే ఈజీగా మనకు 40,000 బిల్ అవ్వదు. అవును, మరి అంతే. మరి 4 కోట్లు పెట్టేంత సీన్ ఉంది. 18 గ్రాములు ఆ పొట్లం వాల్యూ అది. మరి పోలీసుల అంచనా ప్రకారం ఎంతో చెప్పారు. ఆ చెర్రస్ అదేదో విలువ దానికి కూడా ఒక 8, 9, 10,000 ఎంతో ఉంటుంది ఆ ముద్ద గ్రాములను బట్టి. ఇది ఓవరాల్గా వీళ్ళు చేసుకుంది. అండ్ వీళ్ళని ఎలాంటి శిక్ష పడుతుంది ఒకవేళ? శిక్ష అంటే బేసికల్లీ వీళ్ళకి పడదు, రిహాబ్కి పంపిస్తారు. వీళ్ళకి అమ్మినోడెవడు? వీళ్ళే ఇంత ఉందంటే వాడు ఇంత తెచ్చుంటాడుగా. ఇలాంటి వాళ్ళు ఎంతమందికి ఇచ్చాడు వాడు? వాడెక్కడి నుంచి తెచ్చాడు? వాడిని పట్టుకుంటే వీళ్ళు సేఫ్ అవుతారు. ఎప్పుడైనా పెడ్లర్స్ని శిక్షిస్తారు, మిగతా వాళ్ళని ఏమంటారు, రిహాబ్కి పంపిస్తారు. అది సంగతి. సో ఓవరాల్గా వీళ్ళనైతే రిహాబ్కే పంపిస్తారు. ఆ అమ్మాయిలు, ఒక అమ్మాయికి అయితే పాజిటివ్ వచ్చింది కూడా తను ఏం అనకపోవచ్చాము, కానీ అనాలి. బికాజ్ అసలు వీళ్ళని పిలిచిందే ఆవిడ. ఏమో మరి ఆమెకు నెగిటివ్ వచ్చినంత మాత్రాన పార్టీ ఆర్గనైజర్ అయితే నెరికిచ్చే ప్లానా ఇదంతా? ఆమె కూడా ఇరుక్కుంటది కదా, అట్లేం లేదులే. పార్టీ అంటే పిలిచింది, వీళ్ళు కూడా ఆనందం తట్టుకోలేక వచ్చేకాలంలో అంత సినిమాటిక్ గానే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అని చెప్పి ఇతన్ని హైలైట్ చేస్తున్నాడు. అసలు మెయిన్ వీడు వచ్చింది ఆ గంగాధర్. ఇది సంగతి. అంటే ఇప్పుడు ఇతన్ని కూడా ప్రమాదమే. పలానా కొరియోగ్రాఫర్, వీడు ఆల్రెడీ డీలో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఎంతమంది డాన్సర్స్కి ఈడేమి ఇచ్చాడు మరి? ఈడుగు పెడ్లర్ అయిపోతాడుగా సప్లై చేస్తే. ఇన్ కేస్ సజెస్ట్ చేసిన పెడ్లరే ఇవ్వాలి రేపు. నువ్వు చేతి నుంచి ఇవ్వకపోయినా అక్కడికి వెళ్ళి వాడు ఇస్తాడు అన్నా కూడా పెడ్లర్వేగా. ఇది సంగతి. సో వీళ్ళకి శిక్షలేం పడవలో రిహాబ్ పంపిస్తారు. మెయిన్ సప్లై చేసేది ఎవరో పట్టుకుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, తెలంగాణలో మాత్రం డ్రగ్స్తో పార్టీ చేసుకోవాలనుకుంటే దొరికితే చాలా డేంజరు. అది ఇంకెక్కడికైనా పోండి, ఏ ఒరిస్సాకో అస్సాంకో వెళ్ళి పీల్చుకొని చావండి. మరి అక్కడ ఏం రూల్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇక్కడైతే వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు చాలా మంది ఇంత పెద్ద తప్పు చేస్తా ఇట్లాంటి సిటీ నడిబొడ్డులోనే
హోటల్స్ రూమ్స్ లో ఇలాంటి ఎందుకు ఈ చక్కగా అడవిలో గిడిలో పట్టుకొని పోతే బెటర్ అది ఇంకా ప్రమాదమ్మా. అది ఇప్పుడు ఈ రూమ్ ఆ స్మెల్ ఆగదు, నిన్ను అదే పట్టిస్తుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, ఈ గుడుంబలు అవి ఇవి అడవి లోపల బాగా చెట్లు ఉన్న చోట చేస్తారు. అవును. ఆ స్మెల్ ఈజీగా పాకితే తెలిసిపోతుంది పోలీసు వాళ్ళకి. సో ఈ చెట్లని పీల్చుకుంటాయి కదా తొందరగా, లోపల ఎక్కడో పెడతారు అవి. ఇలా ఇవి ఇల్లీగల్. ఇది ఇప్పుడు ఏంటి ఇది కూడా ఈజీగా తెలిసిపోతాయి, ఎక్కడున్నా కూడా పట్టించేస్తాయి అవి ఈజీగా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.